ఇప్పుడు ఇక్కడ చూస్తున్న కొండలైతే అవి ఇండోనేషియా అండి. ఇండోనేషియా దేశం. ఇప్పుడు మేము వియత్నాం నుండి ఆస్ట్రేలియా వెళ్తున్నాం కదా! ఆస్ట్రేలియా వెళ్ళే దారిలో ఇక్కడ ఈ ఇండోనేషియా అయితే తగిలిద్ది. ఇండోనేషియా నుండి కూడా 1 వీక్ అయితే సేలింగ్ ఉంటుంది ఆస్ట్రేలియా వెళ్ళడానికి. సో ఈ సేలింగ్లో అయితే ఇంకో పైపు వర్క్ అయితే వచ్చిందండి. అది కూడా ఎలాగైనా చూపిస్తాను. ఈ పైప్ అనేది మొత్తం మార్చట్లేదు అన్నమాట. ఒక 2 ఫీట్ మటుకు ముక్క అయితే చేంజ్ చేస్తున్నాము. ఈ పైప్కి ఎలాగంటే మనకి దగ్గర కొత్త ఫ్లాంజ్లు అనేవి లేవన్నమాట. అందుకని ఆ పాత ఫ్లాంజే ఒక 2 ఫీట్ వరకు ముక్క అయితే చేంజ్ చేస్తున్నాము. సో దీనికి కూడా మనం జిగ్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్లాంజ్ సేమ్ ఫ్లాంజ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది కదలకుండా ఎదర పెట్టుకొని ఇప్పుడు ఎక్కడైతే కట్ చేస్తామో దాని తర్వాత అయితే మనం ట్యాగ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇది ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. ఎందుకంటే పైపు కొంచెం అటు ఇటు కదిలినా మళ్ళీ అక్కడ మనం వెల్డింగ్ చేసిన తర్వాత ఫిట్ అవుతుందన్నమాట. సో అందుచేత మనం ట్యాగ్ అనేది ముందే కరెక్ట్గా కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. చూస్తున్నా కదా, ఒక్కోసారి ఫ్లాంజ్లు అనేవి ఉండవు. అప్పుడు మనం ఓల్డ్ ఫ్లాంజ్ యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఫ్లాంజ్ అనేది సేమ్ ఫ్లాంజ్ యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక పక్క అయితే వెల్డ్ అయితే చేశాను. మనం ఇన్ ప్లేస్లో ట్యాగ్ పెట్టుకున్న తర్వాత ఎంత వెల్డింగ్ అయిపోతే అంత ఇన్ ప్లేస్లోనే చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక పక్క వెల్డింగ్ అయిపోయిన తర్వాత మనం ఆ జిగ్లో నుండి తీసేసి ఇప్పుడు మనం మిగతా వెల్డింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, సగం వెల్డింగ్ అయితే ఇంకా బాకీ ఉందన్నమాట. అయితే ఆ వెల్డింగ్ చేసే ఏరియాలో కొద్దిగా గ్యాస్ కటింగ్ చేసిన వేస్ట్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం గ్రైండింగ్ చేసుకుని వెల్డింగ్ చేసుకుంటే మంచిది. అందుకని గ్రైండింగ్ అయితే చేస్తున్నాను. సో పైప్ అయితే ఫుల్ వెల్డింగ్ అయిపోయిందండి. టోటల్గా పైప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ పైపు చేసేటప్పుడు మనం జిగ్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా పెట్టుకోవాలి. ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది అనమాట. లేకపోతే పైపు ఒకసారి ట్యాగ్స్ ఇరిగిపోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడైతే ఫిట్ చేసాము. సో ఆయిలర్లో అయితే పైప్కి పెయింట్ కూడా వేసారండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు టెస్టింగ్ కూడా అయిపోయింది. సో నేను వర్క్ చేసిన టూల్స్ అయితే ఇక్కడ ఉండిపోయినాయి. వాటిని తీయటానికి అయితే వచ్చాము. అంటే చైన్ బ్లాక్ కొన్ని స్పానర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటిని తీసేస్తున్నాము. ఇలాగా మనకి సీ వాటర్ రిపేర్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుందండి షిప్లో. సో మనం చేసిన తర్వాత లీక్ అనేది అవ్వకూడదు మెయిన్. మనం సాటర్డే డిన్నర్ అయితే బయట చేస్తున్నామండి. మామూలుగా ఈ ఫిలిప్పీన్స్కి అయితే ఈ బాస్కెట్బాల్ అనేది బాగా ఆడతారు. వాళ్ళతో పాటు మన వాళ్ళు కూడా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఆస్ట్రేలియా అయితే వచ్చేసాము, యాంకర్లో ఉన్నామండి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో అయితే ఉన్నామండి. పైలట్ అయితే చాపర్తో వస్తాడని అంటున్నారు, అందుకని వెయిట్ చేస్తున్నాను. సో కొన్ని ఏరియాలను బట్టి చాపర్లు అయితే వస్తాడండి పైలట్. సో పైలట్ అయితే చాపర్ మీద వచ్చాడండి. చూసారు కదా, ఇలా ప్రతి పోర్ట్లో అయితే కుదరదు. ఎప్పుడో రేర్గా ఇలాగ మనకి చాపర్ రావటం అనేది జరిగిద్ది. సో ఆ ఏరియా బట్టి, అంటే అక్కడ స్వెల్ సముద్రంలో అల్ల ఎక్కువగా ఉంటే బోటు మీద రావడం కష్టం అని చెప్పి ఇలా చాపర్ మీద అయితే వస్తారండి పైలట్. సో పైలట్ దీపంగానే ఇలా చాపర్ అయితే రిటర్న్ వెళ్ళిపోద్దండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆస్ట్రేలియాలో బర్తింగ్ అయితే అయిపోయిందండి. లోడింగ్ కోసం అయితే వచ్చాం కదా. లోడింగ్ అయితే ఫాస్ట్ 1 డేలో అయితే కార్గో అయిపోద్దని చెప్పి అంటున్నారు. ఇది కూడా జంగిల్ పోర్టే. సో ఇక్కడ కూడా షోర్లు వెళ్తామన్న ఆశ అయితే లేదు, చూడాలి.
ఇక్కడ కూడా లోడింగ్ అయితే ఒక్కరోజే అని చెప్పి అంటున్నారండి. కొద్దిగా ఫాస్ట్గానే జరిగిపోద్ది లోడింగ్. సో ఇక్కడ కూడా బయటికి వెళ్ళడం అనేది కళ. ఇదైతే మా జెట్టి అనమాట, మన కార్గో వచ్చే ఏరియా. సో ఇక్కడ నుండి మేము రేపైతే డిపార్చర్ అయిపోవచ్చండి, ఎందుకంటే చాలా ఫాస్ట్ అయ్యిద్దని చెప్పి అన్నారు.